సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షేక్పేట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. సంక్షేమ పాఠశాలలోని లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ రూమ్, సిఓఈ ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేక కోర్సులు పరిశీలించారు. గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూ, కొత్త డైట్ ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మందికి బలమైన ఆహారం అందించాలని నిపుణులైన డాక్టర్ల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి బదిలీలు చేసి కొత్త నియామకాలు చేపట్టి అధ్యాపక వర్గంలో ఉన్న నిరాశ తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 20 మంది జూడో క్రీడాకారులకు జూడో డ్రెస్సులు కలెక్టర్ ఆధ్వర్యంలో అందిస్తున్నామని తెలిపారు. భారత పౌరులను బతకడానికి గాక బలమైన ఆహారం తినిపియాలని ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు లేదా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్యకరమైన డైట్ ఉండాలని 40% ఛార్జీలను పెంచి డైట్ను కూడా యశోధర లేదా నేమ్స్, కిమ్స్, ఇతర హాస్పిటల్లో డైటీషియన్ ద్వారా బతకడానికి కాకుండా బలంగా పౌష్టిక ఆహారం ఉండాలని ఒక లిస్టు తెప్పించి ఆ యొక్క లిస్టు ప్రకారంగా ఈ అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద ఈరోజు డైట్ ప్లాన్ని ఇలా మనం అన్ని జిల్లాల్లో ప్రారంభించుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావాల్సి ఉండే, కానీ వారు ఢిల్లీ నుంచి చిలుకూరులో ఉన్నటువంటి ఇంకొక పాఠశాలకు వెళ్ళినారు. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పమని చెప్పి